కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ బదిలీ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ వెంటనే మళ్ళీ జిల్లా ఆసుపత్రికి బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా నన్ను కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, ఈ విషయం తెలుసుకున్న వివిధ సంఘాల నాయకులు, పేషెంట్లు, సిబ్బంది, జర్నలిస్టులు, కుల సంఘాల నాయకులు వారి అందరి విధానానికి స్పందించి ఎమ్మెల్యే విజయరమణారావు, మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన కృషి వల్ల మళ్ళీ పెద్దపల్లికి బదిలీ చేయడం జరిగిందని, డ్యూటీలో జాయిన్ అయి మెడికల్ సూపరింటెండెంట్గా మళ్ళీ రెట్టింపు సేవలు అందిస్తానని అన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు, మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. నేను ఈ మధ్య రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. జనరల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఒక 4 డాక్టర్లు బదిలీ అయ్యారు. దాంట్లో నేను కూడా బదిలీ అయ్యాను. కానీ నా బదిలీ విషయం తెలుసుకున్న వెంటనే నాకు మీడియా నుంచి దొరికిన సపోర్ట్, ప్రజలలో అన్ని వర్గాల నుంచి, మైనారిటీస్ నుంచి, అన్ని కుల సంఘాల నుంచి దొరికిన సపోర్ట్ వల్ల గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచించి కలెక్టర్ గారి కృషి అండ్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి కృషి అండ్ శ్రీధర్ బాబు కృషి వల్ల నేను రిటర్న్ రావడం జరిగింది. యథాతథంగా నేను నా సర్వీసెస్ కొనసాగిస్తున్నాను. పేషెంట్స్కి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో నేను పనిచేస్తాను. ప్రతి పేషెంట్కు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందిస్తాను. ఈ సమయంలో నేను ప్రామిస్ చేస్తున్నాను.